నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. తాలా విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆల్రెడీ గవర్నర్ రెసిడెన్స్కి బయలుదేరారు. రేపు 7వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. 10 లక్షల మంది పైగా అభిమానులు, కార్యకర్తలు, ఆయనకి ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ 10 lakhs పీపుల్ దాకా రేపు అసెంబ్ల్ అవుతారని వాళ్ళు ప్రిపరేషన్స్కి రెడీ అయ్యారు. ఇది పీక్ సమ్మర్ కాబట్టి దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. విజయ్ గారు ఆల్రెడీ పెరంబూర్లో టికెట్ రిటైన్ చేసుకుంటూ గెలిచిన స్థానాన్ని తిరుచినపల్లి ఈస్ట్లో వదులుకుంటున్నారు. ఆయన ఆల్రెడీ విన్నింగ్ సర్టిఫికేట్ లోయలా కాలేజ్ నుంచి తెచ్చుకున్నారు. ఇక్కడ దాకా కథ అందరికీ తెలుసు. సో ఇప్పుడు పొత్తుల విషయానికి వచ్చేటప్పటికి రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 14 రోజుల్లోపు ఆయన మెజారిటీని ప్రూవ్ చేసుకుంటాను అసెంబ్లీలోని విజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కూడా అందరికీ తెలుసు. విజయ్ తలపతి రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎవరితో పొట్టు పెట్టుకుంటారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద పడింది. ఈయన సీఎం అవుతారా అని చెప్పి చాలా ఆర్టికల్స్ కూడా ప్రింట్ అవుతున్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 107 స్థానాల్లో విజయ్ తలపతి ఇప్పుడు దాకా విన్నింగ్ అయ్యారు. బికాస్ ఈ లాస్ట్ 1 సీట్ ఇప్పుడు వదులుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ 107 స్థానాల్లో ఇప్పుడు పోగా 118 మ్యాజిక్ ఫిగర్ మాత్రం మ్యాండేటరీగా ఆయన అటైన్ చేయాలి. ఎవరో ఒకరు పొత్తు తీసుకోవాలి. పొత్తుకు మేము సిద్ధమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వెనకడిగేశారు. ఎందుకంటే వాళ్ళకి ఇండియా కూటమిలో ఉండి వాళ్ళు దే వాంట్ టు గో విత్ డిఎంకే. అట్ ద సేమ్ టైం పార్లమెంట్లో సంఖ్యాబలాలన్నీ లెక్కేసుకుని బిల్ పాస్ అవడానికి అన్నిటికీ ఇబ్బంది అవుతుందేమో అన్న ఒక రీచ్ వాళ్ళు వెనకడుగేశారు. ఇమీడియట్గా అన్నా డిఎంకే గేమ్లోకి వచ్చి మేము బీజేపీతో మా పొత్తు వదులుకుంటాం, ఎన్డీఏతో మేము మీకు సహకరిస్తాం, దే హ్యావ్ 45+ ఫిగర్ కౌంట్ కాబట్టి మేము మీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని ఉవ్విళ్ళూరుతో ముందుకొచ్చారు. ఈరోజు గవర్నర్ని కలిసిన తర్వాత విజయ్ యాక్చువల్లీ అన్నా డిఎంకే పార్టీ వాళ్ళతో కూర్చుని పొత్తుల మీటింగ్ ఉంది. ఆ పొత్తుల మీటింగ్ క్యాన్సిల్ అయింది లాస్ట్ మినిట్లో, రద్దు చేసుకుంది ఏడీఎంకే. ఎందుకంటే ఏడీఎంకేలో చాలామంది పొలిటీషియన్స్ పొత్తు పెట్టుకుందాం విజయ్తో, గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అని ఉవ్విళ్ళు ఊరుతున్నారు. కానీ అగ్రనేతలు అందరూ కూర్చుని టాప్ లీడర్స్ అంతా విజయ్తో పొత్తు పెట్టుకోకూడదని చెప్పి గట్టిగా స్వరం వినిపించారు. దీంతో పార్టీ ఆలోచనలో పడింది. నిజంగా మనం పొత్తు పెట్టుకోవాలో వద్దా అని చెప్పి ఇదే తరుణంలో వాళ్ళు ముందుకెళ్ళాక వెనక్కి ఈరోజు రద్దు చేసుకున్నారు. ఆ మీటింగ్ రద్దు అయిన విషయం బ్రేకింగ్ న్యూస్గా బయటకు వచ్చింది. ఈరోజు విజయ్తో పొత్తు పెట్టుకుని 118 మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసే వాళ్ళు ఎవరు? ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వకపోతే అందరికీ తెలుసు రాష్ట్రపతి పాలన వస్తుంది. రాష్ట్రపతి పాలన వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తారు, మళ్ళీ ఇదే గోల. ఇది అందరికీ ఇక్కడ దాకా అర్థమైన విషయమే. ఈరోజు నిజంగా చూడాలంటే చాలామంది విజయ్ సీఎం అవుతాడా అని చెప్పి సెన్సేషనల్గా పెడుతున్నారు. కానీ ఒక్కటి ఆలోచించాలి, ఆల్రెడీ పిఎంకే పార్టీ వాళ్ళు 4 స్థానాలు గెలిచారు. అలాగే సిపిఐ 2 ఉంది, 6 ఉన్నాయి ఇక్కడే విజయ్కి. ఈ లెక్కను చూసుకున్న 113. ఆయనకు కావాల్సింది కేవలం 5 మంది ఆయన గేటు ముందే నుంచుంటారు. ఇది ఫ్యాక్ట్. డిఎంకే నుంచి అవరండి, ఏడీఎంకే నుంచి అవరండి, 2-3 రావటం పెద్ద విశేషం కాదు. ఎన్ని పార్టీల్లో చూడలేదు మనం జంపులు కొట్టడం. ఈరోజు అదే తరుణంలో విజయ్కి సపోర్ట్ వస్తుందని చెప్పి జనాలు బయట అంటున్నారు. బట్ అనర్హత వేటు పడచ్చు. ఎవరన్నా ఎమ్మెల్యేలు ఇలా వెళ్ళి ఆల్రెడీ ఇంకా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఆయనకి సపోర్ట్గా నుంచి మార్చేసుకోవడం అనేది అనర్హత వేటు పడచ్చు. సో ఈ అనర్హత వేటు నుంచి విజయ్ ఎలా తప్పించుకుంటాడు? ఇది కాకుండా అన్నా డిఎంకేతో ఆయన మాట్లాడతాడా? అండ్ ఇదంతా కాకుండా చాలా ఇన్సైడ్ రూమర్ ఏంటంటే త్రిష ఆల్రెడీ ఎన్నికల ముందు అమిత్ షాని కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడారు. కరూర్లో జరిగిన ఇన్సిడెంట్ సిబిఐ కేసు గురించి త్రిష కూర్చొని మాట్లాడారని రూమర్స్ వచ్చినాయి. బట్ త్రిష నిన్న రాత్రి కూడా మళ్ళీ అమిత్ షాతో డిస్కషన్లోకి వెళ్ళారు. ఎన్డీఏలోనే ఉంటూ ఏడీఎంకే సపోర్ట్ ఇస్తుంది, బట్ బయట నుంచి సపోర్ట్ ఇస్తారు అని చెప్పి ఊహాగానాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఏడీఎంకే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి సపోర్ట్ ఇవ్వడానికి నిరాకరిస్తే బీజేపీ రంగంలోకి దిగి విజయ్కి తగున సపోర్ట్ ఇప్పిస్తారని చెప్పి త్రిష ఇంటర్ఫియరెన్స్ వల్ల ఈ సెన్సేషన్ జరగబోతుందని ఊహాగానాలు. ఏది ఏమైనా రేపు మాత్రం విజయ్ తలపతి ప్రమాణ స్వీకారం. ఏది ఏమైనా 14 రోజుల్లోపు ఆయన తీసుకున్న గడువులోపు బల నిరూపణ, ఈ 2 జరగటం ఖాయం. ఎవరు ఎన్ని పోస్టులు పెట్టి ఈయన సీఎం కాదు రాష్ట్రపతి పాలన వస్తుందంటే దీనికంటే బోగస్ న్యూస్ ఇంకోటి ఏం లేదు. విజయ్ తలపతి రేపు ముహూర్తం ఫిక్స్ చేసుకుని 10 లక్షల జనాల ముందు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఆల్రెడీ గవర్నర్ ఇంటికి బయలుదేరాడు. పొత్తుల మీటింగ్ డిలే అవుతుంది, మేబీ ఈరోజు కాకపోతే రేపు అవ్వచ్చు. బట్ ఇది ఒక షాకింగ్ న్యూసే. ఎవరు పెట్టుకుంటారనేది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. బికాస్ త్రిష ఇస్ దేర్ హూ ఇస్ ఆల్రెడీ హ్యాండ్లింగ్ బీజేపీ. అంత భయపడాల్సిన అవసరం లేదు. సో మీ అందరి ఒపీనియన్ ఏంటి? ఎవరితో ఈ పొత్తు కొనసాగుతుంది? అన్నా డిఎంకే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే దేనికి సంకేతం? వాళ్ళకి పవర్ వద్దా, లేకపోతే వాళ్ళకి హంగ్ సిచ్యువేషన్లో రాష్ట్రపతి పాలనే కావాలా? మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో రాయండి.
దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.